రీసెంట్ గా 1,50,000 పెట్టి ఫోన్ కొనుక్కున్నా, 10 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నా, బ్యాగుల నిండా పైసలు పెట్టుకున్నా, బయట తిరగడానికి కార్లలో డబ్బులు పెట్టుకొని తిరుగుతున్నా, బంగారం వేసుకుంటున్నా, ఇవన్నీ రీసెంట్ గా నేను చేస్తున్నాను. మీరు వీడియోస్ చూస్తున్నారు. ఎలా సంపాదించుకుంటున్నాను అనుకోవచ్చు. సో ఎలాంటి ఫేక్ యాప్లలో సంపాదించుకోవట్లేదు, ఎలాంటి ఇది చేయట్లేదు. సో నాకైతే ఒక కంపెనీ ఒక హ్యాక్ అయితే ప్రొవైడ్ చేసింది. సో ఆ హ్యాక్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గరనే ఉంటుంది. ఆ హ్యాక్ అయితే నా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ప్రాఫిట్లో ఉండొచ్చు. లవ్ యూ, బాయ్. మనం నెక్స్ట్ చేయబోయే రైడ్ కోసం నేను ఒక కొత్త కెమెరా తీసుకుందామని చెప్పేసి వచ్చిన. ఇక్కడ చాలా కెమెరాస్ అయితే ఉన్నాయి, DJI, GoPro అని చెప్పేసి. కానీ మనకి కావాల్సింది అయితే మాత్రం Insta360 X4 అనమాట. ఇది 360 డిగ్రీస్ కెమెరా. ఇది 360 డిగ్రీస్ లో మొత్తం వీడియోని రికార్డ్ చేసేస్తుంది. అండ్ మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం. కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడైతే నేను స్మాల్ మీద క్లిక్ చేసేసిన. ఇంకా మీరే చూడండి ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నానో. నేనైతే ఒక ₹1,00,000 అయితే వేస్తున్నా అనమాట. ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది. 2 స్మాల్ 1 బిగ్ సిరీస్. అందుకని చెప్పేసి నేను లక్షేసిన. అండ్ అంతే కూడా నా దాంట్లో అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి, 3,76,000 అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు 1 మినిట్ గో అయితే తీసుకున్నా. ఇంకొక 4 సెకండ్లు మాత్రమే ఉంది. చూద్దాం మనం ఎంత అయితే సంపాదిస్తామో, ఎంత వస్తుందో. సో ఇక్కడైతే మనకైతే రిజల్ట్ కూడా వచ్చేసింది. చూడండి మనం అయితే 1,96,000 అయితే సంపాదించేసినాం. చూసారు కదా మన కెమెరా వచ్చేసింది. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ లో అయితే నేను డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నా. మీరైతే మాత్రం గట్టిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది. ఎవరైతే జెన్యున్ గా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ లో అర్జెంట్ గా జాయిన్ అయిపోండి. నా పేరు లక్ష్మీప్రసాద్ సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్. సార్ నేను తప్పు చేశాను సార్, నన్ను క్షమించండి సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. సార్ నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈ రోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్.